నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ముందుగా ప్రేక్షకులందరికీ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాటి శ్రావణ శుభయోగం శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే గురువారం సందర్భంగా గురుచంద్రుల అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి, జాతకంలో ఉన్న గురుగ్రహ దోషాలు చంద్రగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పూజను నిర్వహించాలో పరిశీలిద్దాం. శ్రావణ మాసంలో ఏకకాలంలో గురుచంద్రుల ఆరాధన చేయటం ద్వారా జాతకంలో ఉన్నటువంటి గురుగ్రహ దోషాలు చంద్రగ్రహ దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని గురుచంద్రుల అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. గురుచంద్రులకు సంబంధించిన ఆ ప్రత్యేకమైన పూజను ఎలా నిర్వహించాలంటే, మీ గృహంలో పూజా మందిరంలో గోడ మీద తడి పసుపుతో గుండ్రంగా 2 రూపులను గీయాలి. అలా తడి పసుపుతో గుండ్రంగా గీసినటువంటి 2 రూపులలో మొదటి రూపును దేవగురువైనటువంటి బృహస్పతి స్వరూపంగా, రెండవ రూపును నవగ్రహాలలో చంద్రుడిగా భావించి నమస్కారం చేసుకోవాలి. ఓం బృం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని స్మరించుకుంటూ అక్షింతలతో పుష్పాలతో గోడ మీద గీసినటువంటి మొదటి రూపుకు పూజ చేయాలి. ఈ మంత్రం 21 సార్లు చదువుతూ పుష్పాలతో అక్షింతలతో పూజ చేయాలి. ఆ తర్వాత రెండవ రూపుకి సోం సోమాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుతూ అక్షింతలతో పుష్పాలతో పూజ చేయాలి. గుండ్రంగా గీసిన మొదటి రూపుకి పుష్పాలతో పూజ చేసేటప్పుడు పసుపచ్చటి చామంతి పూలను ఉపయోగించాలి. గుండ్రంగా గీసిన రెండవ రూపుకి అంటే చంద్రుడికి పూజ చేసేటప్పుడు తెల్లటి పుష్పాలతో పూజ చేస్తూ మంత్రం జపించాలి. ఇలా 21 సార్లు మంత్రజపం పూర్తయిన తర్వాత కర్పూర హారతి ఇచ్చి పూజా మందిరంలో ఆ 2 రూపాలకు క్రింది భాగంలో పూజాపీఠం మీద బియ్యపిండితో ఒక ముగ్గు వేసి ఆ ముగ్గు దగ్గర రకరకాల పండ్ల ముక్కలు, ఆవు పాలు నైవేద్యంగా సమర్పించాలి. దీనితో పాటు ఆవు పెరుగు కూడా నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే దీన్ని శ్రావణ మాసంలో చేసే గురుచంద్రుల ఆరాధన అనే పేరుతో పిలుస్తారు. ఈ గురుచంద్రుల ఆరాధన ద్వారా జాతకంలో ఉన్నటువంటి గురుగ్రహ దోషాలు చంద్రగ్రహ దోషాలు తొలగింపజేసుకొని గురుచంద్రుల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఈ ప్రత్యేకమైనటువంటి పూజను గృహంలో గోడ మీద తడి పసుపుతో గుండ్రంగా రూపులు గీసి పూర్తి చేసిన తర్వాత మీకు దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహ ఆలయానికి వెళ్ళి నవగ్రహ ఆలయంలో గురుగ్రహం విగ్రహం దగ్గర కొన్ని పసుపచ్చటి చామంతి పూలు పాదాల చెంత ఉంచి నమస్కారం చేసుకోవాలి. అలాగే చంద్రగ్రహం విగ్రహం దగ్గర కొన్ని తెల్లటి పుష్పాలు చంద్రగ్రహం పాదాల చెంత ఉంచి నమస్కారం చేసుకోవాలి. అలా నవగ్రహాలయంలో గురుగ్రహము చంద్రగ్రహము ఈ 2 గ్రహాలను దర్శనం చేసుకొని ఇలా పుష్పాలు పాదాల చెంత ఉంచిన తర్వాత నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు బృం బృహస్పతయే నమః సోం సోమాయ నమః అనే మంత్రాలు 2 పఠించుకుంటూ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. శ్రావణ మాసంలో వచ్చే గురువారం సందర్భంగా గురుచంద్రులకు సంబంధించిన ఈ ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాన్ని నిర్వహించినట్లయితే వివాహ సమస్యలు తొలగింపజేసుకోవచ్చు, ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు, మానసిక అశాంతిని తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతతను పొందవచ్చు. ఇలా శ్రావణ మాసంలో వచ్చే గురువారం గురుచంద్రుల ఆరాధన చేయండి, సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శ్రావణ శుభయోగం శీర్షికన వరలక్ష్మీ వ్రతం సందర్భంగా పాటించవలసిన ముఖ్యమైన నియమాలేంటో, వరలక్ష్మీ వ్రతం సందర్భంగా వరలక్ష్మీదేవిని ఏ విధంగా పూజిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. ఆ క్షీరసాగరంలోంచి ఒక అద్భుతమైన కమలం వచ్చింది. అది 1000 రేకుల బంగారు కమలం. 1000 అంటే లెక్కబెట్టి 1000 కాదు, అనంతం, అనంతమైనటువంటివి. వాటి రేకులు ఎన్ని కోట్లు ఉంటాయో కూడా పద్మపురాణం వర్ణించింది. అంత అద్భుతమైనటువంటి పద్మంలోంచి ఆవిడ క్షీరసాగరంలోంచి ఉద్భవించిన తల్లి ఎవరిని చూడట్లేదండి. ఆవిడ చూపు ఎవరి మీద పడినా వెంటనే ధన్యులైపోతారు. ఎవరిని చూడట్లేదు ఆ తల్లి, కేవలం కళ్ళు అరమోడ్చుకుని వచ్చిందిట. అంటే ఏదో ధ్యానం చేస్తాం. ఒక్కసారి మనం ఆ తల్లిని ధ్యానం చేస్తున్న తల్లిని మనం ధ్యానం చేద్దాం. వందే పద్మకరాం
ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితాం భక్తాభీష్ట ఫలప్రదాం హరిహర బ్రహ్మాది విసేవితాం పార్శ్వే పంకజ శంఖ పద్మనిధిర్యుక్తాం సదాశక్తిభిః సరసి జనిలయే సరోజహస్తే. అద్భుతమైనటువంటి పద్మంలో ఉద్భవించినటువంటి ఆ తల్లి, అరమోడ్చిన కళ్ళతో ఉన్న తల్లికి 4 చేతులు, పై 2 చేతుల్లో పద్మములు ధరించి ఉన్నది, క్రింది 2 చేతులతో, ఒక చేతితో అభయముద్ర, మరొక చేతితో వరద ముద్ర దాల్చి ఉన్నది ఆ తల్లి. పసిమి కాంతులతో మెరిసిపోతున్నది అమ్మ. అలాంటి అద్భుత స్వరూపం రాగానే వెంటనే ఇంద్రభగవానుడు మహాలక్ష్మి వచ్చింది అని తెలుసుకుని ఒడ్డున అద్భుతమైన సింహాసనాన్ని ఏర్పాటు చేశాడు ఆయన. ఆ సింహాసనం కూడా నవరత్న ఖచిత సింహాసనం. అప్పుడు అమ్మవారు దిగి ఆ ఇంద్రుడు ఏర్పాటు చేసిన సింహాసనం వైపు ఆయన సైగ చేస్తే వస్తోందట. వస్తోంది కానీ కళ్ళు తెరిచింది కానీ దేవతను చూడట్లేదండి ఆవిడ. ఆ కళ్ళు అలా క్రిందికి పెట్టి తిన్నగా వస్తుంది, ఎవరిని చూడట్లేదు ఆవిడ. తిన్నగా వచ్చి సింహాసనంలో కూర్చుంది కానీ ఎవరి పక్కన చూడట్లేదు. అయ్యా, అంత ఎదురుగా కూర్చున్నా చూడకుండా ఎలా ఉందండి అంటే, అంత ఎదురుగా కూర్చున్నా వినకుండా ఉన్నవాళ్ళు ఉంటారు మనకి. అలాగే ఎంత ఎదురుగా కూర్చున్నా చూడకుండా ఉండొచ్చు, దానికేమనేది అటు ఇటు చూపు చూడటం కూడా చూస్తూ ఉంటాం కదా. అలాగే అమ్మవారు కూడా నేరుగా చూడట్లేదు, ఎవరిని ఎటో చూస్తున్నట్టుంది ఆవిడ. ఎవరినో వెతుక్కుంటున్నాడు కనబడుతుంది. ఇందాక ఎవరినో ధ్యానిస్తోంది, ఇప్పుడు ఎవరినో వెతుక్కుంటుంది. అప్పుడు ఎవరిని ధ్యానిస్తోందో ఇప్పుడు అతడిని వెతుక్కుంటుంది. ఎవడతడు వస్తాడు, వెతుక్కుంటుంది. ఆవిడ వెతుక్కునే హడావిళ్ళు ఉంటే వీళ్ళు పూజించే హడావిళ్ళు ఉన్నట్ట. ఈ లోపల అక్కడ రాక్షసులు ఉన్నారండి. వాళ్ళు ఈ దేవతలు ఏదో చాదస్తం మొదలెట్టారు. ఆవిడెవరో వచ్చారు, ఆవిడ కూడా పూజట. అంతవరకు మనం ఏం చేయాలి? కబుర్లు ఆడుకుంటూ కూర్చుద్దాం, వాళ్ళ చాదస్తం వాళ్ళది కానీ అన్నట్ట. అమ్మవారు రాగానే గుర్తించారండి. ఒక్క రాక్షసుడు గుర్తించలేదు. మరి ఎవరు గుర్తించారు? దేవతలు గుర్తించారు. అంటే అమ్మవారిని గుర్తించే లక్షణం ఎవరికి ఉంటుంది? దేవతలకి. అమ్మవారు వచ్చారనగానే లేచి పక్కకు పోయే వాళ్ళందరూ ఎవరు? రాక్షసులు. ఇక్కడ మనం ఈ కథలో కూడా ఒకటి చెప్తున్నాడు, భగవద్గీతే. భగవంతుడిని గుర్తించాలన్నా దైవీ లక్షణం మనలో ఉండాలి, దైవీ గుణము మనం ఉండాలి. దైవీ గుణ, అసురు గుణాలు, ఈ రెండే మన బతుకు. ఈ రెండిటితోనే మన సాధనలు. ఈ ప్రపంచమే క్షీరసాగరం. దీనిలోంచి సంపదలు పొందడానికి మనం చేస్తున్న ఎఫర్టే మథనం. ఆ పొందుతున్న సంపదలే ఈ ప్రపంచంలో మనం అనుభవిస్తున్న ఐశ్వర్యాలు. ప్రపంచం నిండా సంపద ఉంది, మన ప్రయత్నంతో పొందుతున్నాం. ఆ పొందడానికి మనలో 3 ఎఫర్ట్లు పెడుతున్నాం: సాత్విక గుణం, రజోగుణం, తమోగుణం. రజోగుణ తమోగుణాలే రాక్షసులు, సాత్విక గుణమే దేవతలు. ఇప్పుడు తెలిసిందా దేవదానములు కలిసి మథనం చేయడం ఏంటో? ఈ అర్థంలో ఆలోచించండి ఇక్కడ. అయితే ఎంత మదనం చేసిన ఐశ్వర్యాలు వస్తే కొన్ని రజోగుణ తమోగుణాలు సాటిస్ఫై అవుతున్నాయి, కొన్ని సత్వగుణాలు సాటిస్ఫై అవుతున్నాయి. కొన్ని సంపదలతో రజోగుణం యొక్క యుగో ప్లీజ్ అవుతుందండి. కొన్ని సంపదల వల్ల తమోగుణం సంతోషిస్తుంది, కొన్ని సంపదల వల్ల సత్వగుణం సంతోషిస్తుంది. తత్వదృష్టితోనే కథ చెప్పడం ఇక్కడ లక్షణం కనుక కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ మనలోనే ఉన్న ఈ 3. మనలో సత్వగుణం ఉంటే ప్రపంచంలోంచి వచ్చే వేటిని చూసి ఎంజాయ్ చేస్తామో తెలుసా? మనం ఒక జ్ఞానం పొందామన్నా, ఒక ధర్మం పొందామన్నా మనకు ఆనందం కలిగింది అంటే మనలో సత్వగుణం ఎంజాయ్ చేస్తుంది. రజోగుణం ఎప్పుడు ఆనందిస్తుందంటే శుభ్రంగా కోరికలు తీరినా, ఎవరైనా పొగుడుతూ ఉన్నా, మనకు ఒక పొజిషన్ వచ్చినా గర్విస్తాం, ఆనందిస్తాం. అది రజోగుణాన్ని ప్రీచ్చేయడం. తమోగుణంతో సుఖపడ్డ ఒకటి ఉందండి, అదేమిటంటే మంచి నిద్ర పట్టినా. ఇవన్నీ కూడా తమోగుణంతో సుఖం. మనలో మన సుఖాలు 3 ఉంటాయి: సాత్విక సుఖం, రాజస్ సుఖం, తామస్ సుఖం. 3 సుఖాలే. 3 సుఖాలు ఎక్కడ అనుభవిస్తున్నాం? ఈ ప్రపంచంలోనే. ఇవి పొందడానికి ప్రతివాడు ప్రయత్నం చేస్తున్నాడు, అవునా లేదా? ప్రయత్నమే మథనం. కానీ సత్వగుణం ఏదైతే ఉన్నదో దానికి దొరికిందే ధర్మము, జ్ఞానము, ఆనందము. అందుకే ఆ గుణమున్నవాడు మాత్రమే ప్రపంచంలో ఉన్న భగవచ్చక్తిని గుర్తించగలడు. ఆ గుణం లేనివాడు భగవచ్చక్తిని గుర్తించలేడు. సరికదా? భగవచ్చక్తిని గుర్తించి గౌరవించే వాళ్ళని అవమానిస్తాడు. అలాగే ఇక్కడ అమ్మవారు వస్తే ఆవిడ అమ్మవారిని గుర్తించారు దేవతలు. అసలు రాక్షసులకు కనబడింది కానీ ఆవిడ అమ్మవారు అనిపించలేదు. ఇక్కడ దేవతలు పూజ చేస్తుంటే వాళ్ళు పూజ చేసి బయటకు వచ్చే వరకు మన కాలక్షేపం మనం చేసుకుందామని రాక్షసులు వాళ్ళ కాలక్షేపాలు వాళ్ళు చేసుకుంటున్నట్టు. ఆయన్ని పూజించాలి, ఆరాధించాలని బుద్ధి ఎవరికి పుడుతుంది? ఎవరికి దైవీ ప్రకృతి ఉంటే వాళ్ళకి పుడుతుంది. అందుకే దేవతలే లక్ష్మిని ఆరాధిస్తున్నారు. దైవీ సంపద్ విమోక్షాయ నిబంధాయాసురీ మత. కృష్ణ పరమాత్మ గీతలో చెప్పినటువంటి వాక్యాన్ని మనం చెప్పుకుంటున్నాం. మొత్తానికి ఇప్పుడు అమ్మవారికి పూజ చేస్తున్నారు. క్షీరసాగర మదం నుంచి వచ్చినటువంటి అమ్మవారిని దివ్యమైన సింహాసనం మీద కూర్చోబెట్టి ఎవరెవరు ఎలా ఎలా పూజ చేస్తున్నారో చూడాలి. ఈ ఘట్టం వింటే చాలు ధన్యులమవుతాం. ఇప్పుడు 2వ ఘట్టంలోకి వెళుతున్నాం. అమ్మవారికి పట్టాభిషేకం. వచ్చిన తల్లిని గుర్తిస్తున్నారు ఇక్కడ.
తరునికి మంగళ స్నానంబు సేయుంతుమని పెట్టే ఇంద్రుడు అనర్ఘమైన మణిమయ పీఠంబు. మంగళవతులైన వేలుపు గరితలు విమలతోయ పూర్ణంబులైన పుణ్యాహ కలశంబులిడిరి పల్లవముల నిత్య భూమి. తరునికి మంగళ స్నానంబు సేయుంతుమని పెట్టె ఇంద్రుడు అనర్ఘమైన మణిమయ పీఠం. అమ్మవారికి మంగళకరమైన స్నానం చేయాలని ఇంద్రుడు అద్భుతమైన నవరత్న ఖచ్చితమైనటువంటి బంగారు పీఠాన్ని ఏర్పాటు చేశాడు. వెంటనే దేవకాంతలందరూ కూడాను నిర్మలమైనటువంటి జలమును తీసుకువచ్చి కలశముల యందు నింపారు. ఇంకా కలశాల్లో పెట్టడానికి గాను పల్లవముల నిత్య భూమి. భూదేవి వచ్చి పంచపల్లవాలు ఇచ్చింది రండి. పంచపల్లవాలు ఒక్కసారి మనం పంచపల్లవాలు కలశం అనగానే గుర్తు రావాల్సిన వాళ్ళకి విషయం గుర్తు రావాల్సిందే. పంచపల్లవాలు ఇచ్చింది ఎవరు? భూదేవి. ఆవిడే ఇవ్వాలి పల్లవాలు. అంతేకాదు క్షీరం కూడా కలపాల జలంలో. ఎందుకంటే క్షీరం అమృతం గనక, అది గోక్షీరం అమృతం గనక కలపాలి. ఆ క్షీరం ఎవరిచ్చారంటే అప్పటికే మథనం అయినప్పుడు కామధేనువులు వచ్చే గనక కడిమి గోవులు పంచగవ్యములనిచ్చే మలసి వసంతుడు మధువు నొసగే. తేనె వేయాలట కలశంలో. ఇది సాధారణంగా కలశ స్థాపన చేసేటప్పుడు యా మంత్రములు చదువుతూ చెప్తూ ఉంటారండి. ఇవన్నీ కూడా మధువాతారుతాయతే అంటూ మధువు వేస్తారు. యా ఫలనేర్యా అఫలా పుష్పిణి అంటూ ఫలం పెడతారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తుంటారు. అలాగే భూమి పల్లవములు ఫలము ఇస్తే వసంతుడు మధువునిచ్చాడు. ఇప్పుడు కలశం తయారైంది. అలాగ అన్ని కలశాలు సిద్ధం చేశారు అమ్మవారికి అభిషేకానికి. ఎలాగైతే కలశాభిషేకం చేస్తారో విధానం చెప్తున్నాడు ఇక్కడ. ఈ సిద్ధమైనటువంటి కలశాలలో మంత్రశక్తిని ఆవహింపజేస్తున్నారు ఋషులందరూ కూడా. వశిష్ఠాది మహర్షులు మునులు కల్పంబు చెప్పిరి. అప్పుడు మంగళవాద్యాలు మారుమ్రోగాలటండి. మంత్రం చదువుతూ కలశాలని మంత్రితం చేస్తున్నారు అభిషేకం కోసం. అప్పుడు మంగళవాద్యాలు మోగుతున్నాయి. ఎవరు మంగళవాద్యాలు మోగిస్తున్నారంటే ముగిలి గములు పనవ గోముఖ కాహళ పటక మొరజ శంఖ వల్లకి వేణు నిస్వనములిచ్చి పాడిరాడిరి గంధర్వ పతులు సతులు. ఆ సమయంలో ఆకాశ దేవతలు, పర్జన్య దేవతలు అంటే మేఘదేవతలు వచ్చి మంగళవాద్యాలు మోగించారట ఆకాశం. ఎంత రమ్యమైనటువంటి దృశ్యం ఇది. స్వస్తి. శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈటీవీ ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ శ్రావణ మాసంలో శుద్ధ ఏకాదశి తిథి పుత్ర ఏకాదశి అని చెప్పేసి కూడాను మనం పిలుస్తాం. పూర్వం మహాజిత్తు అనేటువంటి రాజు ఉండేవాడు. ఆయనకు చాలా కాలం సంతానం కలగలేదు. చివరకు మహర్షుల యొక్క సలహా మేరకు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల పుత్ర సంతానం కలిగింది అని చెప్పేసి శాస్త్రం. అందువల్ల దీనికి పుత్రదా ఏకాదశి అని చెప్పేసి పేరు వచ్చింది. దీనికే లలితా ఏకాదశి అని చెప్పేసి కూడా పేరు ఉంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజ చేసి ఉపవాస వ్రతాన్ని ఆచరించి, అంతేకాకుండా ఒక గొడుగు, చెప్పులు దానంగా కూడా ఇవ్వడం చాలా మంచిది. అంతేకాకుండా తాంబూల దానం సర్వ విధాల శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఇక్కడ గురువును బ్రహ్మగా పూజ చేయటం కూడా గొప్ప విషయం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అని కదా. ఈ ఏకాదశి తిథి నాడు గురువుకి పదాభివందనం చేసి ఆయన్ని సత్కరించడం కూడా చాలా మంచిది. ఈ యొక్క శ్రావణ ఏకాదశి తిథి నాడు అని చెప్పేసి శాస్త్రవచనం. ఇంత గొప్ప మహిమాన్వితమైనటువంటి పుత్రదా ఏకాదశి సర్వ విధాలా కూడాను వంశాన్ని నిలుపుకోవడానికితో పాటుగా ఉద్ధరింపజేయటానికి నాంది వాక్యం పలికేటువంటి గొప్ప లక్షణం కలిగినటువంటి తిథిగా, అలాగే జ్ఞానైశ్వర్యంతో పాటు
ఆరోగ్య సుఖప్రదమైనటువంటి జీవన విధానానికి ఇది ఎంతగానో సహకరిస్తుంది సుమా అంటోంది శాస్త్రం. అందుచేత ఈనాడు గురుదేవుల యొక్క కృపారస దృష్టి కోసం దత్తాత్రేయుని ఆలయం కానీ, షిర్డీ సాయిబాబా ఆలయాలు కానీ, రాఘవేంద్ర స్వామి వారి ఆలయాలు కానీ దర్శించడంతో పాటు మేధాకారక సంపత్తిని ప్రసాదించే దక్షిణామూర్తి స్వామి వారిని కూడాను తప్పనిసరిగా ఆరాధించాలి. దక్షిణామూర్తి ఆలయాన్ని సందర్శించినప్పుడు అక్కడ అభిషేకార్చన కూడా చేయటం సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవదత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్ఛామి. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, గురువారం. సూర్యోదయం 6:03 సూర్యాస్తమయం 6:38. తిథి దశమి ఉదయం 10:22 వరకు. నక్షత్రం జ్యేష్ఠ మధ్యాహ్నం 12:47 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం ఉదయం 10:15 నుంచి 11:05 వరకు. మరల మధ్యాహ్నం 3:17 నుంచి 4:07 వరకు. అమృత ఘడియలు లేవు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టగౌరు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8:05. నేటి విశేషం భారత స్వాతంత్ర్య దినోత్సవం. ఈటీవీ ప్రేక్షకులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. మన స్వాతంత్ర్యాన్ని సాధించడం కోసం కొన్ని కోట్ల మంది శ్రమపడ్డారు, కొంతమంది ప్రాణాలు విడిచారు. వారందరి చరిత్రను మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది, వారి ఎందుకు కృతజ్ఞత చూపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారిని అనుసరించడం, వారి దేశభక్తిని అలవరుచుకోవడం మనందరి యొక్క కర్తవ్యం. ఈరోజు విశేషం ఏకాదశి గురువారం. ఏకాదశి గురువారాన్ని గుర్వైకాదశి వ్రతం అని చెప్పి పిలుస్తారు. ఈ ఏకాదశి గురువారం గుర్వైకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా విశేషమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. మనకు గురువుని ఎంచుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు. ఎందుకని అంటే మన స్థాయి కంటే గొప్పవాడిని మనం పరీక్షించడం కుదరదు కదా. మనకంటే తక్కువ వాళ్ళని మనం పరీక్షించినా మనకు ప్రయోజనం లేదు కదా. అందుకని సద్గురువును మనం పొందాలి అంటే వారే మన శిష్యుడిగా ఎంచుకోవాలి తప్ప మనం వెతుక్కోవడం సాధ్యం కాదు. ఆ కారణంగా ఈ గురువైకాదశి వ్రతం ద్వారా గురువు యొక్క అనుగ్రహాన్ని కనుక మనం సాధించినట్లయితే ఆ గురువును మనం పొందగలుగుతాం, జ్ఞానాన్ని సముపార్జించగలుగుతాం. నేటి ఆణిముత్యాలు. తిరిగి చూసుకునేంత గొప్పగా లేకపోయినా గతం ఎప్పుడూ గొప్పదే. అది మనకు బతుకు అంటే ఏమిటో నేర్పిస్తుంది.
అమ్మవారి దగ్గరికి ఈ పిల్లలు ముగ్గురు వచ్చారట, విశాఖేంద్రోపేంద్రో. వీళ్ళు ముగ్గురు వచ్చి కుర్చీ చుట్టూ కూర్చున్నారట. ఎందుకు పరిగెత్తుకొచ్చారో మర్చిపోయారు. అమ్మ గెలిచామని కదా చెప్పడానికి వచ్చారు, మర్చిపోయి అమ్మ తాంబూలం తింటోంది కదా, ఇలా చూసింది. ఏరా అంది. ఏమీ చెప్పట్లేదు, ఇలా చూస్తున్నారు. ఎందుకని? శశి విశద తాంబూల కబళాహ. శంకరులు ఏం చెప్పినా అందులో గాంభీర్యం ఉంటుందండోయ్. చంద్రుడి వెన్నెలు ఒకటే అన్నారనుకోండి, చకోర పక్షులు తింటాయి. పైగా పరమశివుడి కిరీటం మీద కూడా ఉంటుంది చంద్రరేఖ, శుక్లపక్ష తదీనాటి చంద్రరేఖ. మరి నివృత్యై చండాం శస్త్రిపురహర నిర్మాల్య విముఖై అంటే చంద్రకాంతి ఎలా? అందుకని చంద్రుడి యొక్క ముక్కలా అన్నట్టుగా ఆవిడ తాంబూల చర్వణం చేస్తున్నప్పుడు పచ్చకర్పూరపు కళికలు నాలిక మీద అక్కడక్కడ అంటుకున్నాయిట. వాళ్ళు ఏమిట్రా అమ్మ ఏం తింటోంది, ఆకుపచ్చ ముక్కలున్నాయి, అక్కడక్కడ చంద్రబింబంలా ఏమిటో చిన్న చిన్న చంద్రబింబాల్లా కర్పూర కళికలున్నాయి, మంచి సువాసన, సమాకర్ష దిగంతరా 10 దిక్కులు ఆ సువాసన చూస్తుంటాయి. ఏమిటిది అని అమ్మ గెలిచామమ్మా అని చెప్పడం మానేసి వచ్చి ఇలా కూర్చుని ఇలా అమ్మ తాంబూలం వంక చూస్తున్నారట. అంతే చెప్పారు శంకరాచార్య. అంటే దాని అర్థం అమ్మా అదేంటమ్మా అని పిల్లాడు అలా చూశాడు అనుకోండి, అని అమ్మ నోరు మూసేస్తుందా? ఏం చేస్తుంది? పరమ సంతోషంగా ముగ్గురిని తీసుకుని తొడ మీద కూర్చోబెట్టుకుని ముగ్గురి నోళ్లలో తాంబూలపు పిడచ పెడుతుందా పెట్టదా? కాబట్టి ఇప్పుడు అమ్మ వాళ్ళకి పెట్టినందుకు వాళ్ళు ఏమయ్యారు? ఒకడు ఇంద్రుడయ్యాడు స్వర్గలోకాధిపతి, ఒకడు పరమ బ్రహ్మచారి గొప్ప బ్రహ్మజ్ఞాన సంపన్నుడై గుహుడయ్యాడు, స్వామినాథన్ అయ్యాడు, దేవసైన్యాధిపతి అయ్యాడు. ఇంకొకరు జగద్రక్షకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు స్థితికర్త అయ్యారు. ఎక్కడిది ఈ శక్తి? అమ్మవారి తాంబూలపు పిడచ పెట్టింది కనుక. అమ్మవారి తాంబూల పిడచ పెడితే వాళ్ళ ముగ్గురికి అంత శక్తులు వచ్చాయి, నిత్య బ్రహ్మచారులు అయ్యారు. అంటే ఇక అంతకన్నా ఇంకా ఎంత శక్తి ఆవిడ ఇవ్వగలదో నేనేం చెప్పగలను. కాబట్టి ఆవిడ పెట్టిందని పెడితే ఇది అయిందని చెప్పకుండా ఊరుకున్నాను అన్నారు. అందుకని చెప్పడం మనిషి. అందుకని ఆ మాట శ్లోకంలో పూర్తి చేయకుండా రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభి నివృత్యై చండాం శస్త్రిపురహర నిర్మాల్య విముఖై విశాఖేంద్రోపేంద్రో శశి విశద కర్పూరశకలాహ. అమ్మవారి యొక్క అనుగ్రహం అంటే అలా ఉంటుంది. ఆవిడ అనుగ్రహం అంటే మామూలుగా ఏముండదు. ఒకసారి కానీ ఆవిడ చూపు పడిందా, ఆవిడ అనుగ్రహించిందా, అది ఒక జన్మతో పోయేది కాదు. కొన్ని కోట్ల జన్మల వరకు శక్తి అలా పట్టి ఉంటుంది. ఇక ఎదురుండదు, పరమేశ్వరుడి వైపుకి నడిపించేస్తుంది. అంత శక్తివంతురాలా తల్లి. అటువంటి తల్లి తన చూపుల చేత లోకాన్నంతటినీ పోషిస్తుంది. అందుకే సమతాం వితన్వన్. మళ్ళీ వెనక్కి రండి, ఎక్కడ ప్రారంభం చేశాను, ఎందుకు చెప్పాను ఇదంతా? కరులు చెప్పినటువంటి శ్లోకంలో అమ్మవారి చూపుల వైభవాన్ని చెప్తున్నారు. అమ్మా వక్రోపి దేవి సమతాం నమతాం వితన్వన్. ఎవరు నీ దగ్గరికి వచ్చి ఇలా అన్నారో, అమ్మవారి దగ్గర లక్షణం ఉంటుంది. అయ్యవారి దగ్గరికి వెడితే అయ్యవారి రూపంలో అమ్మవారు ఉంటే నోరు విప్పి అడగాలి, అయ్యా అని అనాలి. రామాయణంలో రాముడు అంటాడు, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ అంటాడు. రామా నేను నీవాడనని ఎవరన్నాడో వాడిని నేను విడిచిపెట్టను, వాడి చెయ్యి పట్టుకుని నాతో తిప్పుకుంటాను, రక్షించుకుంటానంటాడు. అమ్మవారి దగ్గరికి వెడితే అలా నోటితో ఏం అనక్కర్లేదు. ప్రణిపాత ప్రసన్నా హిమైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతుం రక్షస్వో మహతో భయాత్. అమ్మవారి దగ్గరికి వెళ్ళి నేల మీద ఒకసారి పడిపోతే చాలు. ఆడవాళ్ళైతే అలా పడిపోక్కర్లేదు కూడా, పడకూడదు. అలా నమస్కరిస్తే చాలు. ఆవిడ మహాప్రీతి పొంది నేనున్నాను రా నాన్న, ఎందుకురా బెంగెట్టుకుంటావు అని భుజములు పట్టి పైకెత్తి కాపాడుతుంది. అమ్మవారి దగ్గర ఏమీ చెప్పక్కర్లేదు, పడిపోతే చాలు. ఆవిడ వైరాగ్యం వరకు ఇవ్వగలదు, ఆవిడ ఇవ్వలేనిది లేదు. అందుకే కామకోటి. ఆ చూపులకున్నటువంటి శక్తి అంత గొప్పది. అందుకే నీలో పిరాగమధికం జనయన్ పురారే లోలోపి భక్తిమధికం దృఢయన్నరాణాం వక్రోపి దేవి సమతాం నమతాం వితన్వన్ కామాక్షి నృత్యతు మయి తదపాంగపాతః. తదపాంగ, అపాంగ అంటే నీ పొట్టి చూపు, నీ కటాక్షం ఉన్నదే ఇలా, అది అమ్మా నా మీద నృత్యం చేయని అమ్మా అన్నారు మూకశంకరులు. నృత్యం చేయడం అంటే ఇలా ఒక్కసారి చూసి వదిలిపెట్టేయడం కాదు. రంగస్థలం మీదకి వచ్చి అలా నించున్నాడు అనుకోండి, ఆయన నించున్నాడండి అంటారు. నా అలా కూర్చున్నాడు అనుకోండి, కూర్చున్నాడండి అంటారు. మహా అయితే కాళ్ళు చేతులు ఎప్పుడైనా ఒకసారి చేతులు అవి ఇలా లాస్యం కాబట్టి కదుపుతాను.
అదే ఒక నర్తకి వేదిక మీదకి వచ్చింది అనుకోండి, ఆమె కదులుతూనే ఉంటుంది. ఆమె ఎలా కదులుతుందో, ఆమె కదులుతుంటే అలా ఎలా ఉండిపోతామో అలా అమ్మా నువ్వు నా వంక ఇలా చూస్తూనే ఉండాలి. ఇలా చూస్తుంటే నృత్యతో నా మీద నృత్యం చేస్తున్నట్టు పడుతుండాలి నీ పొట్టి చూపులు. నీ కటాక్షం అలా పడుతూ ఉంటే అమ్మా నేను తరించిపోతానమ్మా. నీకేమైనా నష్టమా దానివల్ల? ఏమీ నష్టం లేదమ్మా, నాకు మాత్రం చాలా లాభం. అందుకే కామాక్షి నృత్యతు మయి తదపాంగపాత, నీ యొక్క కడగంటి చూపు నా మీద పడేటట్టుగా అనుగ్రహించి తల్లి నన్ను ఉద్ధరించమ్మా. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. యజ్ఞశీలుడైన బ్రాహ్మణుడు యథాశాస్త్రీయంగా గృహస్థాశ్రమం ఆచరించి గృహస్థ ప్రవృత్తిని శోధించి స్వర్గంలో విశుద్ధమైన ఫలం పొందుతాడు. గృహస్థుడు దేహ పరిత్యాగం చేశాక తరగని కామాలు అతన్ని ఇష్టంగా అవన్నీ అనంత స్థితి కోసం వచ్చి చేరుతాయంటారు. ఆ కామాలకు అన్ని దిక్కులలోనూ కన్నులు, శిరస్సులు, ముఖాలు కూడా ఉంటాయి. విరాట పురుషునిలాగా వేల కన్నులు, ముఖాలు కూడా ఉంటాయి. అంతం లేని ఆ కామాలు కింకరుడులాగా అతన్ని సేవిస్తాయి. బ్రహ్మచారి మోక్షం పొందే విధానం ఇలా ఉంటుంది. స్మరణము, జపము అన్నిటినీ ఏకాంతంగా చేస్తూ ఒకే గురువుకు శుశ్రూష చేస్తూ శరీర శుభ్రత కూడా మరిచిపోయి ప్రవర్తించాలి. నిత్యము వ్రతదీక్షలు ఆచరిస్తూ ఇంద్రియ వశంతో ఏకాగ్రతతో పరిచర్య చేయాలి. అలాగే సదా అధ్యయనం కూడా చేయాలి. గురు శుశ్రూష ఎప్పుడూ చేస్తూ పాదాభివందనం చేయాలి. ఫలాపేక్ష లేకుండా షట్కర్మలు చేయాలి. దేని మీద ఆసక్తి ఉండరాదు. ఏ పని రాగద్వేషాలతో చేయరాదు. ఎవరి మీద శత్రుత్వం ఉండరాదు. ఇది బ్రహ్మచర్య లక్షణం అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 62వ అధ్యాయం. ధర్మరాజు ఇలా ప్రశ్నించాడు. శుభం, సుఖం, తత్ఫలం ఇచ్చేవి, హింసలేనివి, లోక సమ్మతాలు, తేలికగా ఆచరింపగలవి, నా వంటి వారికి సుఖప్రదాలైనటువంటి ధర్మాలు నాకు ఉపదేశించన్నాడు. భీష్ముడు ఇలా చెప్పాడు. బ్రాహ్మణునికి మాత్రమే 4 ఆశ్రమాలు విధింపబడ్డాయి. మిగిలిన వర్ణాల వారు వాటిని అనుసరించరు. స్వర్గాన్ని ఇచ్చేటువంటి రాజ సంబంధి కర్మలు చాలా చెప్పబడ్డాయి. కానీ అవి నీ ప్రశ్నకు సమాధానాలు కావు. క్షత్రియత్వంలోనే అంతా నిలిచి ఉంది. క్షత్రాణి వైశ్యాని చ సేవమానః, క్షత్రాణి వైశ్యాని చ సేవమానః, శౌద్రాణి కర్మాణి చ బ్రాహ్మణః సన్, శౌద్రాణి కర్మాణి చ బ్రాహ్మణః సన్. అస్మిన్ లోకే నిందితో మందచేతాః, పరే చ లోకే నిరయం ప్రయాతి, పరే చ లోకే నిరయం ప్రయాతి. నివృత్తిపరుడు కావలసిన బ్రాహ్మణుడు ప్రవృత్తిపారులైన క్షత్రియ వైశ్య శూద్ర కర్మలు ఆచరిస్తే ఆ మందబుద్ధి ఈ లోకంలో నిందను, పరలోకంలో నరకాన్ని పొందుతాడు. షట్కర్మలు ఆచరిస్తూ 4 ఆశ్రమాల్లోనూ వర్తిస్తూ సర్వధర్మమైనటువంటి అహింసను పాటిస్తూ ధర్మ కవచంతో కప్పబడి మనస్సును వశం చేసుకొని శుద్ధుడై తపస్సులో ప్రీతి కలిగి ఆశలు లేని విశుద్ధుడైన బ్రాహ్మణుడికి అక్షయ లోకాలు సిద్ధిస్తాయి. యో అస్మిన్ కురుతే కర్మ యాదృశం యేన యత్ర చ తాదృశం తాదృశేనైవ, తాదృశం తాదృశేనైవ సగుణం ప్రతిపద్యతే, సగుణం ప్రతిపద్యతే. ఏ పురుషుడు ఏ అవస్థలో
ఏ ప్రదేశంలో ఏ కాలంలో ఎటువంటి పనిని ఏ ఉద్దేశంతో చేశాడో అదే భావంతో అదే ఫలాన్ని అతడు పొందుతాడు. వ్యవసాయం, వ్యాపారం, వేట ఇవి ఇతరులకు ఎంత ముఖ్యమో అలాగే వేదాభ్యాసం బ్రాహ్మణుడికి ముఖ్యమని తెలుసుకో. కాలంతో ప్రేరేపింపబడిన జనులు కాలగమనం చేత వశం తప్పి ఉత్తమ మధ్యమ అధమాలమైనటువంటి పనులు చేస్తారు. పూర్వజన్మల్లో చేసిన కర్మలు శుభాలైనా అశుభాలైనా ఈ జన్మలో అంతమవుతాయి. అవి కూడా అనుభవిస్తేనే అంతమవుతాయి. అంతేకాదు ఈ జీవుడు చాలా స్వతంత్రుడు. అందుచేత మళ్ళీ తన ఇష్టం వచ్చిన వేరే కర్మలు చేస్తాడు. వాటిని మళ్ళీ అనుభవిస్తేనే కానీ నశించవు. అందుచేతనే కర్మలకు విధి నిషేధాలు ఏర్పబడ్డాయి. అంటే స్వేచ్ఛా ప్రవృత్తిని అడ్డగించేందుకే శాస్త్రము విధి నిషేధాలు వచ్చాయి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 63వ అధ్యాయం. భీష్ముడు ఇలా చెప్తున్నాడు, తెలివిగల గృహస్థుడు వేదాన్ని షట్కర్మలను సేవించాలి. అంటే వేదం అభ్యాసం చేసేవాళ్లకు యజ్ఞాన్ని అనుసరించేటువంటి బ్రాహ్మణులకి మాత్రమే చెప్పారు. దాన్ని ఎవరు అభ్యాసం చేయలేదో, వేదాన్ని అభ్యాసం చేయలేదో వాళ్ళు పశు సంపదను పోషించవచ్చు. అంతేగాని వేదాభ్యాసం చేసేటువంటి వాళ్లకు ఈ వ్యాపారాలన్నీ చేయకూడదు. ఏ వ్యాపారం, బంగారు వ్యాపారం కానీ, వెండి వ్యాపారం కానీ, భూ వ్యాపారం కానీ, అంటే రియల్ ఎస్టేట్, ఇవన్నీ కూడా బ్రాహ్మణులు చేయకూడదు. ఏ బ్రాహ్మణులు? యజ్ఞం చేసేవాళ్ళు, వేదాభ్యాసం చేసేవాళ్ళు, నియమ నియమాలతో ఉండేటువంటి వాళ్ళు, అంటే బ్రహ్మనే పొందేటువంటి అటువంటి వాళ్ళు. వ్యవసాయం కూడా చేయకూడదు వాళ్ళు. అంటే ఏది ఈ వ్యాపారాలు ఏది చేయకూడదు. పశువును ఇంట్లో పెట్టుకొని రక్షించవచ్చు కానీ పశువుల యొక్క వ్యాపారం పెట్టుకోకూడదు. కలియుగం కదా, అప్పటికిప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది. అప్పటిదంతా చెప్పేది, ఇప్పటిది కాదు ఇది. ఇలా గృహస్థ ధర్మంతో చేసే పనులు పూర్తి చేసి అరణ్యంలో నివసించడం విప్రునికి మేలు చేకూరుస్తుంది. రాజసేవ, వ్యవసాయంతో ధన సంపాదించడం, వ్యాపారంతో బ్రతకటం, మోసం, కుటిల బుద్ధి అనేవి విప్రుడు విడిచిపెట్టాలి. సాధ్యమైనంత వరకు విడిచిపెట్టాలి. అందుకే బ్రాహ్మణుడికి దమం, శుచిత్వం, రుజుత్వం మొదలైన ధర్మాలు విధించారు. అలాగే బ్రహ్మదేవుడు అన్ని ఆశ్రమాలను విప్రుడికి ఏర్పరిచాడు. యస్యాద్దాంతః సోమ పశ్చార్యశీలక, యస్యాద్దాంతః సోమ పశ్చార్యశీలక, సానుక్రోశ సర్వసహో నిరాచిః, సానుక్రోశ సర్వసహో నిరాచిః. రుజుర్మృదుర నృశంసః క్షమావాన్, రుజుర్మృదుర నృశంసః క్షమావాన్. స వై విప్రో నేతరః పాపకర్మ, స వై విప్రో నేతరః పాపకర్మ. ఇంద్రియ నిగ్రహం గలవాడు, యజ్ఞంలో సోమరసం త్రాగేవాడు, చక్కని శీలం గలవాడు, సహనం కలిగి ఆశలు లేనివాడు, సత్ప్రవర్తన కలిగి మెత్తనైన వాడు, క్రూరత లేకుండా సహనం కలవాడు మాత్రమే విప్రుడు. శాంతి ధర్మాల మీద ఆసక్తి లేని వర్ణాల వారిని విష్ణుమూర్తి ఇష్టపడడు. విష్ణువు ఇష్టపడకపోతే ఈ లోకానికి అంతటికీ ఈ చాతుర్వర్ణ్య వ్యవస్థ ఉండదు, వేద ప్రసంగమే ఉండదు. యజ్ఞాలు, సర్వలౌకిక వ్యవహారాలు, ఆశ్రమ ధర్మాలు అన్నీ నశించిపోతాయి. బ్రాహ్మణ, వైశ్య, శూద్రులకు ఆశ్రమ ధర్మాలు కోరే రాజు వినవలసిన 4 ఆశ్రమాల్లోనూ ఉండేటువంటి ధర్మాలు చెబుతాను విను. శుశ్రూష చేత కృతార్థుడైన వాడు, సంతానం గలవాడు, రాజానుమతి పొందినవాడు, ఆచార నిష్ఠతో పై వర్ణాల వారి స్థాయికి ఎదిగినవాడు, లేదా మనువు చెప్పిన 10 ధర్మాలు ఆచరించే శూద్రుడు, శాంతి, దాంతి మొదలగు గుణాలు సహజంగా లేకపోయినా సామర్థ్యంతో సాధించుకున్న శూద్రుడు ఆశ్రమాలు అన్నీ సేవించటానికి అర్హుడవుతాడు. ధైర్యం, ఓర్పు, ఇంద్రియ నిగ్రహం,
పరద్రవ్యాలు అపహరించకపోవడం, ఆచారం, మనోనిగ్రహం, జ్ఞానం, విద్యలను ఆర్జించటం, సత్యవచనం, కోపం లేకుండా ఉండటం అనేవి మనువు చెప్పిన దశధర్మాలు. ఇవన్నీ మనుశాస్త్రం, అవన్నీ అప్పటికవుతాయి, ఇప్పటికి కాదు. అది 5000 సంవత్సరాల కిందట మాట. ఇది అర్థమైందే? కొంచెం తెలుసుకుంటే చాలు మీరు. స్వధర్మం చక్కగా ఆచరించిన శూద్రుడికి సన్యాసం తగనిదే అని ధర్మజ్ఞులు చెబుతారు. చూసారా? శూద్రుడికి కూడా సన్యాసత్వం ఉన్నది అని, యజ్ఞం ఉన్నది అని చెప్పారు. అన్నీ చెప్పారు. ఇంకేమిటి మీకు తాపత్రయం? అలాగే వైశ్యుడికి, రాజపుత్రుడికి కూడా ఆశ్రయించదగిందే అయి ఉంది కూడా, ఆడికి కూడా ఉంది అన్నారు. ఇంకేమంతకన్నా బాధ్యతలు తీరినవాడు, వృద్ధుడు, రాజకార్యాలు నిర్వహించిన వాడైన వైశ్యుడు రాజు అనుమతితో సన్యాసాశ్రమాన్ని స్వీకరించవచ్చు. ఇంకేమండి? అంతకన్నా ఇంకేమండి? ధర్మపూర్వకంగా వేదాలు అధ్యయనం చేసి, రాజశాస్త్రాలు నేర్చి, సంతానం పొంది, యజ్ఞం చేసి, ధార్మికంగా ప్రజలను పాలించి, రాజసూయం, అశ్వమేధం మొదలైన యజ్ఞాలు చేసి, బ్రాహ్మణులకు దక్షిణలిచ్చి, చిన్న యుద్ధంలో అయినా విజయం పొంది, పుత్రుని రాజ్యంలో నిలిపి, ఒకవేళ పుత్రుడు లేకపోతే ఉత్తముడైన అన్యగోత్రుణ్ణి రాజును చేసి, పితృయజ్ఞాలతో పితృలను పూజించి, దేవతలను యజ్ఞాలతో అర్చించి, వేదాలతో ఋషులను అర్చించి, అంత్యకాలం వచ్చాక ఇతర ఆశ్రమాలు పొందాలి అనిపిస్తే వాటిని క్రమంతో పొందాలి. గృహస్థ ధర్మం విడిచిన తర్వాత జీవించాలి కనుక భిక్షాటనం చేయవచ్చట. క్షత్రియులు మొదలైన ముగ్గురికి భిక్షావృత్తి నిత్యం కాదు, అది కామ్యమే. అలా కామ్యం అవ్వటం 4 ఆశ్రమాల వారికి సమానమే అని చెబుతారు. లోకశ్రేష్టమైన ధర్మం ఆచరిస్తున్న క్షత్రియుల చేత మానవుల ధర్మాలన్నీ తమ భుజాలపై నిలవబడ్డాయి. మిగిలిన 3 వర్ణాల వారి ధర్మాలు, ఉపధర్మాలు కూడా రాజధర్మం వల్లనే జరుగుతున్నాయని వేదం వల్ల వింటున్నాను. యథా రాజన్ హస్తి పదే పదాని, యథా రాజన్ హస్తి పదే పదాని, సంలీయంతే సర్వ సత్వోద్భవాని, సంలీయంతే సర్వ సత్వోద్భవాని. ఏవం ధర్మాన్ రాజధర్మేషు సర్వాన్, ఏవం ధర్మాన్ రాజధర్మేషు సర్వాన్, సర్వావస్థాన్ సంప్రలీనాన్నిబోధ. ఏనుగు అడుగులలో అన్ని జంతువుల అడుగులు ఇమిడిపోయినట్లు రాజధర్మాల్లో అన్ని దశల్లో కూడినటువంటి ధర్మాలు చక్కగా లీనమైపోయాయని తెలుసుకో. ఇతర ధర్మాలన్నీ అల్పుల ఆశ్రయము మరియు అల్పమైన ఫలము కలవి అని ధర్మవేత్తలు చెబుతారు. రాజధర్మాన్ని మహాశ్రయము కలిగినదని, చాలా కళ్యాణ ఫలాలు కలిగినదని చెబుతారు. ఇతర ధర్మం గురించి అలా చెప్పరు కూడా. ధర్మాలన్నిటిలో రాజధర్మమే ప్రధానమైంది. వర్ణాలన్నిటినీ రాజులే పాలిస్తున్నారు. త్యాగమంతా రాజధర్మంలోనే కలుస్తుంది. త్యాగం అన్నిటికంటే ప్రాచీనమైన ధర్మం అని చెబుతారు. పురాతనమైన ఈ రాజధర్మాన్ని క్షత్రియుడు వదిలివేస్తే దండనీతి నశించి వేదధర్మం మునిగిపోతుంది. అన్ని ధర్మాలు, ఆశ్రమ ధర్మాలు చచ్చిపోతాయి. సర్వత్యాగాలు రాజధర్మాలలోనే కనిపిస్తాయి. సర్వ దీక్షలు రాజధర్మాల్లోనే ఉన్నాయని చెప్పారు. సర్వ విద్యలు రాజధర్మాల్లోనే కలిసి ఉన్నాయి. సర్వలోకాలు రాజధర్మంలోనే ప్రవేశిస్తాయి. నీచులు పశువులను, మృగాలను చంపుతూ ఉంటారు. అది ధర్మం తెలిసిన వారికి, పాటించే వారికి బాధ కలిగిస్తుంది. రాజధర్మాలు నశిస్తే వాటిని మళ్ళీ నిలపటానికి ధార్మికులు ఒక్కొక్కప్పుడు స్వధర్మాన్ని కూడా ఆదరించలేరు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 64వ అధ్యాయం. చతురాశ్రమ ధర్మాలు, యతి ధర్మాలు, లౌకిక ధర్మాలు, వైదిక ధర్మాలు క్షత్రియ ధర్మంలోనే కలిసి ఉన్నాయి. అన్ని కర్మలు క్షత్రధర్మంలోనే ఉన్నాయి. క్షత్రధర్మంలో అవ్యవస్థ ఏర్పడితే ప్రాణి లోకమంతటికీ నిరాశే మిగులుతుంది. ఆశ్రమవాసుల సనాతన ధర్మం
అనేక ద్వారాలు ఉన్న ప్రత్యక్షంగా కనబడదు. విద్వాంసుడు శాస్త్రాల ద్వారా దాని స్వరూపాన్ని నిర్ణయిస్తాడు. ఇతరులు కొంతమంది వక్తలు ధర్మతత్వం తెలుసుకోలేక చక్కని యుక్తులతో మాటలతో లోకుల విశ్వాసం నష్టపరుస్తారు. అప్పుడు శ్రోతుల ప్రత్యక్షమైన ఉదాహరణం కనబడక పరలోకంలో భ్రష్టులవుతారు. ప్రత్యక్షంగా కనబడేది సుఖంతో నిండినది, ఆత్మయే సాక్షిగా కలది, మోసం లేనిది, సర్వలోకానికి హితమైనది అయిన ఇటువంటి ధర్మం క్షత్రియుల్లో ఉంది. 3 వర్ణాల ధర్మాలు క్షత్రియ ధర్మంలో కలిసినట్టు బ్రహ్మచర్య, వానప్రస్థ, యత్యాశ్రమాలు బ్రాహ్మణుని గృహస్థ ధర్మంలో కలుస్తాయి. ఉత్తమ చరిత గల లోకమంతా రాజధర్మంలో అంతర్భూతమైనవి. ఇది పూర్వం నీకు చెప్పాను. మిక్కిలి శక్తి గలవాడు సర్వభూతేశ్వరుడైనటువంటి నారాయణ ఒకసారి చాలామంది శూరులైనటువంటి రాజులు దండనీతిని పొందటానికి ఆశ్రయించారు. తమ తమ ఆశ్రమ కృత్యాలన్నీ ఒక్కొక్కటి త్రాసులో తూచి రాజులు న్యాయ నిర్ణయం కోసం వేచి చూస్తూ విష్ణువును సేవిస్తున్నారు. అప్పుడు ఆదిశేషుడు సాధ్యులను, వసువులను, అశ్వినీ దేవతలను, రుద్రులను, విశ్వే దేవతలను, మరుద్గణాలను, సిద్ధులను సృష్టించాడు. అందులో సిద్ధులు క్షత్రియ ధర్మంలో ప్రవర్తించేవారు. ఈ విషయంలో ధర్మమయమైన అర్థ నిశ్చయం చేయటానికి ముందు ఒక ఇతిహాసం చెబుతాను. పూర్వం ఒకసారి ప్రపంచమంతా దానవులతో నిండి మర్యాదలు లేకుండా పోయింది. అప్పుడు వీర్యవంతుడైనటువంటి మాంధాత రాజయ్యాడు. అతడు ఆది మధ్యాంతాలు లేని నారాయణుడు చూడాలనేటువంటి కోరికతో యజ్ఞం చేశాడు. రాజోత్తముడైనటువంటి మాంధాత ఆ యజ్ఞంలో విష్ణువు యొక్క పాదాలను శిరస్సుతో స్పృశించి నమస్కరించాడు. అప్పుడు విష్ణువు ఇంద్రుని రూపం ధరించి మాంధాతకు దర్శనమిచ్చాడు. మాంధాత ఉత్తములైన రాజులతో కలిసి ఆ ప్రభువును అర్చించాడు. ఆ మహాత్ముడికి మాంధాతకు విష్ణువును గూర్చినటువంటి పెద్ద సంవాదం జరిగింది వాళ్ళిద్దరికీ. ఇంద్రుడు ఇలా అన్నాడు: అప్రమేయుడు, మాయాసహితుడు, మంత్రశక్తి కల ఆదిదేవుడు, పురాణుడు అయినటువంటి నారాయణుణ్ణి చూడాలనుకుంటున్నావు కదా, అసలు నీ కోరిక ఏమిటి? ఆ దేవుడు విశ్వరూపుడు అయినా అతడు సాక్షాత్తుగా బ్రహ్మకు కూడా చూడటానికి శక్యం కాడు. నీకింకా మనసులో ఇతరమైన కోరికలు ఉంటే వాటిని తీరుస్తాను. నీవు మానవుల్లో రాజు, సత్యనిష్టగల ధర్మపరుడివి, జితేంద్రుడివి, శూరుడువు, బుద్ధితోనూ భక్తితోనూ ఉత్తమ శ్రద్ధతోనూ దేవతల పట్ల నీకు దృఢమైన ప్రీతి ఉంది. అందుచేత నీకిష్టమైన వరాలు ఇస్తాను అన్నాడు. అప్పుడు మాంధాత ఇలా అన్నాడు: భగవంతుడా, ఇంద్ర, నీ పాదాల మీద శిరస్సు పెట్టి ఆదిదేవుడైన నిన్ను నిస్సంశయంగా చూస్తాను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.